అందరికీ నమస్కారం. శంకరుడు భక్తవశంకరుడు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అర్జునుడు కిరాతుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఉన్నట్లుండి అర్జునుని అమ్ముల పొదిలోని బాణాలన్నీ మాయమైపోయాయి. అస్త్రశస్త్రాలకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా గుర్తుకు రాలేదు అర్జునునకు. వచ్చిన ఆ కిరాతుడు సాక్షాత్తు శంకరుడు అని, ఆ చెంచెత ఉమాదేవి అని, ఆ వేటగాని పరివారమంతా ప్రమదగణమని, ఆ వేట కుక్కలు 4 వేదాలు అని, అదంతా శివుని మాయా విలాసమని అర్జునునకు అర్థం కాలేదు. తరువాత కథాంశాన్ని వివరించుకుందాం. పార్థునకు ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచలేదు. తన బలము, పరాక్రమము, విద్య ఎందుకు ఆ రీతిగా కలహరంగంలో ఒట్టిపోయింది అని తనకు అర్థం కాలేదు. కారణం తెలియలేదు. అర్జునుని శరీరమంతా ముచ్చెమటలు పోశాయి. బొమ్మముడి వైచి చూసి అతడు బుద్ధిలేని తన పనితనాన్ని చూసి తన మీద తనకే జాలి కలిగింది. అతని బుద్ధి పనిచేయలేదు. శివుని మాయకు ఎదురుంటుందా? ఆహా, ఇదేమి చిత్రం! నా అక్షయ తూనీరంలో బాణాలన్నీ లేకుండా పోయాయి. నా ధనుర్విద్య కౌశలమంతా నివ్వెరపోయింది, వ్యర్థమైపోయింది. అనుకొనడానికే సిగ్గుగా ఉంది నా పరిస్థితి అని పార్థుడు క్షణమాత్రం ఆలోచించి మరెట్టి మార్గము తోచక హాలలోచనుని తన చేతి గాంధీవంతో బలంగా కొట్టాడు. తన భర్తకు అంతటి పెద్ద దెబ్బ తగిలేసరికి పార్వతి గజగజలాడిపోయింది. శివుని జటాజూటంలోని దాగి ఉన్న మందాకిని మ్రక్కబారింది. అతని అవతంస కుసుమం చంద్రవంక బ్రహ్మకపాల రంధ్రంలో దూరింది. మెడకు చుట్టుకొన్న ఫణిహారాలు పట్టువదిలి జారిపోసాగాయి. నొసటి కన్ను అగ్నివలే మండుతూ ఉన్నది. ప్రమథులందరూ భయపడి పారిపోయారు. ఉపనిషత్తులొక్కపెట్టున ఘోషించినట్లయింది. శివుని తల నడిమి ప్రదేశమునకు తగిలిన ఆ గాంధీవం యొక్క దెబ్బకు జటామండలంలోని ఆకాశగంగలోని అలల గుంపు గుమిగా చేరినట్లయింది. ఇంతేనే నీ బాహుబలం! ఆయుధాలు నీ వద్ద లేవు కదా, మల్లయుద్ధం చేద్దామా అని మాయాకిరాతుడు అర్జునుని పట్టుకొని మల్లయుద్ధంలోకి ఈడ్చాడు. వారిరువురు అనేకములాగు అయిన మల్లయుద్ధ కౌశలాలను ప్రదర్శించారు. మల్లయుద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క మారు ఒక్కొక్కరిది పైచేయిగా కనిపిస్తూ ఉన్నది. ఫల్గునుడు మహారోషంతో సింహంలాగా శివునితో పోరాడుతున్నాడు. శివుడు అతనిని పెక్కు వంకలు పెట్టి అలసట పాల్చేస్తున్నాడు. శంకరుడు పాండవ మధ్యముని పరాక్రమాన్ని లోలోన మెచ్చుకుంటూ అతనితో బాహాబాహి భయంకరంగా ముష్టియుద్ధం చేస్తున్నాడు. వీరి యుద్ధమును చూసి దేవతలు కనుమరుగై అంతరిక్షంలో దాగి అమితాశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఆహా, ఏ మానవుడైనా ఇంతవరకు పరమేశ్వరునితో సరిసమానంగా భయంకర యుద్ధం చేసి ఉన్నాడా అని అందరూ దాని పర్యవసానం ఎట్లుంటుందో చూడాలని కుతూహలంగా చూస్తూ ఉన్నారు. ఇరువురి దేహాల మీద చెమట కాల్వలు కట్టి పారుతూ ఉన్నది. ఒగరుస్తూ బొమ్మముడి పెట్టుచూ ముష్టాముష్టి రణం చేస్తూ ఉన్నారు. కిరాతార్జునుల
ఆ యుద్ధాన్ని చూసి ప్రకృతి స్తంభించిపోయింది. వృషాంకుడు కిరీటి వక్షము మీద బలంగా పొడిచాడు. అర్జునుడు పిడికిలి పోటున ధూర్జటిని నొప్పించాడు. చివరికి శశాంకధరునకు పార్థుని మీద దయ కలిగింది. వీని శక్తి సామర్థ్యాలు తుదముట్ట పరీక్షించాను. ఇతడు మహావీరుడు అని అర్థమవుతూనే ఉంది. పాశుపతాస్త్రం పొందడానికి తగిన అర్హత కలిగినవాడు, అందుకు తగినవాడు. ఇతనిని నేను కరుణించెదనుగాక అనుకొని మహాదేవుడు పోరు చాలించి కిరీటి ముందు నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు. అతనితో పాటు చెంచెత పార్వతీదేవి అయి పతికి పక్కనే నిలిచింది. వేటగాండ్ర రూపంలో ఉన్న ప్రమథులందరూ నిజరూపంతో పరమేశ్వరిని పరివేష్టించి నిలిచారు. చతుర్వేదాలు ఉపనిషత్తులతో కూడి ప్రణవ మంత్రాక్షరాలలో ఆ దేవదేవుని నుతిస్తూ ఉన్నారు. అంత పార్థుడు సంతోష సంభ్రమాలతో ఆనంద బాష్పలోచనుడై చేతులు రెండును మోర్చి కాలభాగంలో చేర్చి పరమేశ్వరునికి దండ ప్రణామములు చేసి భర్గుని ఈ విధంగా నుతించడం మొదలుపెట్టాడు. జయ పరమేశ్వర, జయ జగన్నాథ, జయ పార్వతీ వల్లభ, జయ వృషధ్వజ, జయ నీలకంఠ, జయ శంకర, సాధువ శంకర, రిపునాశంకర అని ఇలా అనేక విధాల శివుని స్తుతించాడు అర్జునుడు. శంకర, నీ ఒక కొండ కిరాతుడవని తలచి అసభ్యపు మాటలను ఎన్నింటినో పలికాను. మూర్ఖుడనై నా బాణాల చేత ముష్టిఘాతాల చేత నిన్ను నొప్పించాను. గాంధీవంతో తలపై కొట్టాను. నీకు నేను పెక్కు విధాల ద్రోహం చేశాను. నన్ను మన్నించు తండ్రి, నన్ను కరుణించు స్వామి. నమస్తే నమస్తే, జయ జయ శంకరా అని ఇన్ని విధాలుగా శంకరుని పార్థుడు స్తుతించాడు. మరలా దండ ప్రణామాలు చేశాడు విజయుడు. అతని భక్తికి సంతసించి పరమేశ్వరుడు, పార్థ, నీ తపస్సునకు మెచ్చుకున్నాను. నీ పరాక్రమాన్ని చూసి సంతసించాను. నీవు పాశుపతం కోరి వచ్చావన్న సంగతి నాకు తెలుసు. దానిని ఇమ్మంటావా అన్నాడు. శంభో మహాదేవ, నేనింతకాలం ఈ ఇంద్రకీల పర్వతమున కాయక్లేశములకు వచ్చి తపస్సు చేసింది పాశుపతాస్త్రం కొరకే కదా. నా యందు అనుగ్రహముంచి పాశుపతాన్ని దయచేయు స్వామి అని అర్జునుడు ఎంతో వినయంగా ఉమాపతిని వేడుకున్నాడు. శివుడు పార్థుని ఎడ పరమ ప్రీతుడయ్యాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై మహాదేవునకు ప్రణమిల్లారు. ప్రీత చేతస్థుడైన త్రిపురాంతకుడు అంత మందస్మితుడై అసమానమైన పాశుపత దివ్యాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహార సకీలకంబును సరహస్యంబుగా ఆ పాండునందనునకు ఉపదేశించాడు. అప్పుడు కిన్నర కింపురుష గరుడ గంధర్వ విద్యాధరులు తమ తమ దివ్య అస్త్రములను అర్జునునకు ఇచ్చారు. పార్వతీదేవి అక్షయ తూణీరాలను ఇచ్చింది. దండధరుడు దండమును, పాశపాణి పాశమును, ఇంద్రుడు వజ్రాన్ని ఇచ్చారు. ఈ రీతిగా అర్జునునకు వరప్రదానం చేసి ఈశ్వరుడు సపరివారంగా అంతర్ధానమయ్యాడు. తన కుమారుడు ఘన విజయాన్ని సాధించినందుకు దేవేంద్రుడు బ్రహ్మానందం చెంది అర్జునుని మనసారా కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ధన్యవాదాలు.